హల్లెలూయా. మందిరం కట్టడమేమో కానీ మా ప్రాణం పోతుంది, తొందరగా వదిలిపెట్టండి అన్నట్టుంది. చాలా త్వరగా మిమ్మల్ని ఈ మెసేజ్ నేను ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. చాలామందికి కొంచెం సరి చేద్దాం. చాలామందికి మందిరం యొక్క ప్రభావం, మందిరం యొక్క తేజస్సు, దేవుని మందిరం యొక్క శక్తి చాలామందికి తెలియదు. అసలు ఎలా కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎవరు కట్టాలి, ఎవరు పని చేయాలి, మందిరానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి చాలామందికి అర్థం కాదు. చాలామంది జనరల్గా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు మందిరం పని. కొంతమందిని దేవుడే ఎన్నుకుంటే తప్ప ఆ మందిరం కట్టలేరు. రెండోది, జెరుబ్బాబెలుతో దేవుడు అంటాడు, జెరుబ్బాబెలే పునాది వేసెను, జెరుబ్బాబెలే ప్రారంభించను, జెరుబ్బాబెలే ఆ మందిరాన్ని ముగించాడు. ప్రైజ్ ది లార్డ్. మందిరాలు చాలామంది ప్రారంభిస్తారు, కానీ దేవుడు కొంతమందిని ప్రభావంతో వాడుకుంటాడు. అసలు దేవుని మందిరం గురించి సొలొమోను ఒక మాట అంటాడు, దావీదు ఒక మాట అంటాడు, హేరోదు ఒక మాట అంటాడు. ఇంక ఇటు చెప్పుకుంటూ పోతే జెరుబ్బాబెలు, మర్దెకాయి, ఎజ్రా, నెహెమ్యా చాలామంది మందిర ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఒక ఆయన చెప్పాడు మందిరం ఎంత సుందరంగా ఉండాలో. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందునట్లుగా అది చాలా ఘనమైనదిగా ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచుదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఇచ్చెను. తర్వాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మందిరం మేమే అని, మందిరం మీరై ఉన్నారని, మందిరంలో మీ ప్రభావం ఉంటుందని, మీరు ఆకర్షించగలరని అయా తెలుసుకోవటానికి కృప చూపించి మేలు చేసి సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అందరికీ, అయ్యగారులకు కూడా. ఇక నా ముందు సమయం లేదు, నేను స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను. దావీదు చనిపోబోయే ముందు ఒక మందిరానికి శంకుస్థాపన చేయడానికి లక్షల మనుగుల బంగారం, లక్షల మనుగుల వెండి, ఇత్తడి అంతా సమకూర్చిన తర్వాత దావీదుతో దేవుడు మాట్లాడాడు. బిడా, నీ ఆశ కాదు, మందిరం నువ్వు కట్టలేవు. చాలామంది ఏం చేస్తారు తెలుసా, మందిరాన్ని వదిలిపెట్టి, పనిని వదిలిపెట్టి పరిస్థితులు మారుతాయని చూస్తే. మందిరాన్ని గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో దేవుడు ఎన్నుకోకపోతే తప్ప దీన్ని ఇటుక బిళ్ళ కూడా తాకలేవు. అర్థమవుతుందా? దేవుడు ఎన్నుకోకపోతే తప్ప
నువ్వు మందిరాన్ని స్థాపించను, శంకుస్థాపన చేయను, దాన్ని పూర్తి చేయలేవు. మందిరం అంటే ఆషామాషాగా తీసుకోవద్దు. దేవుడు ఒక నిబద్ధత గల యాజకులను ఎన్నుకుంటాడట. ఎన్నుకున్న తర్వాత చెబుతున్నాడు ఏమన్నా తెలుసా, దాన్ని మందిరం సుందరంగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు మీరేం చేస్తారు? పిల్లలకు 4 కురుకురే ప్యాకెట్లు, 4 లేస్ ప్యాకెట్లు, అర్థమైందా, భయంకరమైన మోసుకొని వచ్చి తినేసి అక్కడ పడేసి కాలుతో తొక్కుకుంటూ పోతూ ఉంటారు. మందిరం కట్టే యాజకుడికి ఒక్కడికే ఎక్కడ ఉంటే అక్కడ శుభ్రత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నేను చెప్తున్నా, గర్వించడానికి కాదు. నేను ఎక్కడుంటే అక్కడ శుభ్రత ఉండాలా. అక్కడ ఏమన్నా ఉంటే ఏరిస్తా. నా చుట్టుపక్కల ఏమైనా కనపడితే బాధ్యత. నువ్వు బాధ్యతగా ఉంటే దేవుడు నిన్ను పెంచడం నేర్చుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మందిరం అందాన్ని పెంచే బాధ్యతని ఇదిగో అక్కడ యాజకుడు తీసుకోవాలా. చాలామంది అనుకుంటారు మందిరం నిర్మించడం అంత ఈజీయా? కాదు. మందిరం డబ్బులుంటే నిర్మించబడుతుందా? కాదు. మందిరాన్ని అందరు నిర్మించగలరా? కాదు. మందిరం నిర్మించే సేవకులకు ఎలా ఉంటుందో తెలుసా? సాక్రిఫికేషన్. వాళ్ళు చచ్చిపోవడానికి సిద్ధపడతారండి. వాళ్ళు ప్రతి ఒక్కరిని బతలు ఆడుకుంటారు, అయ్యా 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 అని. ఆ టైంలో వీళ్ళు సాగించుకుంటారు. సేవకుడుకున్న టాలెంట్ ఏందో తెలుసా? నీ కోసం, దేవుని కోసం అవసరమైతే నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడతాడు. నీ కోసం కదా మేము నమ్మామే, మేము ప్రాణాలు ఇయడానికి సిద్ధపడి వచ్చామే, మేము సమర్పణ కలిగి జీవిస్తున్నామే. ఇదిగో ఈ మందిరంలో దేవుని పరిచర్య చేయాలని, మీ బ్రతుకులు మారాలని, మీ కుటుంబాలు కట్టబడాలని, మీరు విస్తరించాలని, మీరు వృద్ధవాలని మీకోసం సాక్రిఫికేషన్ చేసి చచ్చిపోవడానికి సిద్ధపడ్డ సేవకులను ఏర్పాటు చేసి వాళ్ళతో దేవుడు ఒక నిబంధన చేసుకొని ఆ మందిరం కట్టేటప్పుడట అది అందంగా ఉండాలి, సుందరంగా ఉండాలి. దాని సొగసు ఎలా ఉండాలంటే ఇదిగో ప్రపంచ దేశాలకు తెలియాలి. ఆమె చెప్పండి. నువ్వు మందిరం కడితే కట్టాను కదండి, చాలామంది కడతారు. సొలొమోను మందిరం కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? కరెక్ట్గా మీరు చెబితే మీకు కరెక్ట్గా కనుక మీరు చెప్తే మీకు ఇప్పుడు ఒక బహుమానం ఇస్తే సేటు ఎంతమంది చెప్తారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మీరు చదవండి. 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను యెహోవా మందిరము, రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. 20 సంవత్సరములలోగా కట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. 20 సంవత్సరాలు పట్టిందంట మందిరం కట్టడానికి. మందిరాన్ని కట్టడానికి కూడా ఎవరిని పడితే వాళ్ళని వాడుకోలే. మందస్సం మోయడానికి కహాతీలు ఉన్నట్టు మందిరాన్ని కట్టడానికి ఒక సంతతిని ఎన్నుకుంటాడు. వాళ్ళు మాత్రమే చేయగలరు, వాళ్ళు మాత్రమే సాక్రిఫికేషన్ చేస్తారు. మందిరం అయిపోయే లోపు ఎవడు ఇటుక అందించాడో, ఎవరు మార్పులు అందించాడో, ఎవరు సహాయం చేశారో, ఎవరు గుప్పెలు విప్పారో బ్రతుకులు కాదు, మీ జీవితాలు చచ్చిపోయేంత వరకు దేవుడు మారుస్తూనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఇవాళ దేవుడు మందిరానికి నువ్వు స్థానం ఇవ్వలేకపోతున్నావు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు యెహోవా మందిరమై ఉన్నారంట. ఆమేన్ చెప్పండి. మీరెవరు? మీరు దేవుని మందిరం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అంటే. అంతేకాదు, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడు. ఎందుకంటే అక్కడ ఎవరుంటారో చెప్తాను చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన మహిమ ఆ యొక్క మందిర తేజస్సు మొత్తం నింపబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమి నింపబడి ఉంటుంది చూడండి. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను.
కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా తేజోమయం యెహోవా మందిరములో నిండుకొనగా యెహోవా మందిరములో నిండుకొని ఆ మేఘమున్న హేతు చేత ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయి ప్రైజ్ ది లార్డ్. కోట చప్పట్లో యాజకులు నిలవలేని స్థలం పెట్ట దేవుడు మహిమ నిండి వస్తుంది. ఈ మహిమ వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఏడ్చినా, ఇక్కడ రోధించినా, ఇక్కడ అడుక్కున్నా, ఇక్కడ బాధపడ్డా, ఈ మందిరాన్ని తొక్కినా, లోపలికి ప్రవేశించినా నా వల్ల కాదు అని నువ్వు అరసినా సరే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ మొరపెట్టిన మొర ఆయన సమీపించి ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి. చెబుతున్నాడు, అలాంటి పెడితే అలాంటి మందిరం కట్టకూడదు. నువ్వు మందిరం తేజస్సుగా ఉండాలి, అందంగా ఉండాలి, ప్రపంచ దేశాలకు తెలియాలి. నువ్వు మందిరం కట్టేటప్పుడు రాజీ పడవద్దు. నీ జీవితం పోయినా చాలు. చాలామంది మందిరం కట్టేటప్పుడు నాకు తెలిసి మందిరానికి శంకుస్థాపన అహరోనయ్య గారు చేసి ఉంటారు. కృపమ్మ గారు, అహరోనయ్య గారు. మీకు అద్భుతం చెప్పమంటారా? దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను మహిమ ఘనత విస్తరించింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పాడు, నేను చేశానే, నన్ను పెంచాడే, ఇశ్రాయేలీయుల దేవుడు ఉన్నాడే, ఆయన చెయ్యి వదిలిపెట్టడు, వారి సంతానాన్ని దీవిస్తారు, వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్లు గారిన అభిషేకాన్ని రెట్టింపు చేస్తాను. ఆమె చనిపోయిన తర్వాత 20 సంవత్సరాల్లో సొలొమోను పేరు ప్రపంచ దేశాలకు విస్తరించింది. షేబా దేశపు రాణి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. మీరు 10వ అధ్యాయం చూస్తే తెలిసింది. షేబా దేశపు రాణి వచ్చి చూడండి, 10వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞానముతో అతడు కట్టించిన మందిరము, అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండ పీఠములను, ఉపచారము కనిపెట్టి వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని, అతని గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందినదై. ప్రైజ్ ది లార్డ్. విస్మయం చెందేసి ఒకటే అనుకుంటుంది, జ్ఞానంతో కట్టాడంట మందిరాన్ని. ఆమె చెప్పండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? అరే బాబు, నువ్వు ఏదైనా సమకూర్చుకో, నేనేమను, కానీ మందిరం ఎట్లా కట్టాలి? జ్ఞానంతో కట్టాలి. కట్టిన తర్వాత ఆ మందిర ప్రభావాన్ని దేవుడు చెప్పాడే, ఇందాక మీరు చదివినప్పుడు, ప్రపంచ దేశాలకు విస్తరిస్తానని. వేరే దేశంలో నుంచి షేబా దేశపు రాణి ఇదిగో ఆ యొక్క సొలొమోను కట్టించిన మందిరాన్ని చూసిందంట. ఆమె చెప్పండి. జ్ఞానంతో కట్టాడు అనుకుంటుంది. ఆయన భోజనపు బల్ల చూసింది, ఆయనకు ఉపచారం చేసేవారిని చూసింది, పరిచర్య చేసేవారిని చూసింది, మందిరంలో సేవ చేసే వాళ్ళని చూసింది, మందిరం కోసమే ప్రాణ త్యాగం చేసే వాళ్ళని చూసింది. కొంతమంది ఉంటారు, రోజు నేనే చేయాలా, జనం అందరూ ఉండారుగా. కొంతమంది ఉంటారు, మందిరం దగ్గరికి వచ్చి నీ నోరు త్వరపడనీయకూడదు. ఎందుకు త్వరపడనీయకూడదంటే, పైన దేవుడు ఉన్నాడంట, కింద నువ్వు ఉండవు. అక్కడ నువ్వు మెయింటెనెన్స్ చేయడానికి కాదు, అక్కడ నీ విలువ పెంచుకోవడానికి కాదు మందిరానికి వచ్చేది. మందిరానికి నువ్వు పొగిడించుకోవడానికి కాదు, మందిరానికి నువ్వు చేసిన 10 మందికి చెప్పలేదు, నన్ను ఎవరు చూడలేదా, నాకు ఎవరన్నా చెప్పలేదని తిరగడానికి కాదు, నువ్వు మొరపెట్టడానికి, నువ్వు ప్రార్థన చేయటానికి, నీ స్థితి, నీ బతుకును మార్చుకోవడానికి మందిరానికి రావాలా. మీరందరూ ఏందో తెలుసా? క్రెడిట్ కోసం వచ్చేవాడు క్రెడిట్ తగ్గదు, అసూయతో వ్యాప్తి చెందేవాడు అసూయ తగ్గదు. మందిరం ఎవరికి ఇస్తాడో తెలుసండి? మందిరం కోసం నువ్వు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడాలా. అవసరమైతే అన్నం లేకుండా బాధలో, శ్రమలో, శోధనలో ఎన్నన్నా ఉన్నాయి. నువ్వు నిలబడితే మందిరం అంట దేవుడు తేజస్సుతో నింపుతాడు. అక్కడ నింపినప్పుడు ఆ తేజస్సును తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళాలి. ఆ తేజస్సు నీ ఇంటిలో నింపబడాలి. ఇంకో సమృద్ధి కలగాలి. ఒబేదేములాగా దీవెన రావాలి. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా? మీలో చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మందిరానికి వెళ్తే దీవించబడతావా? ఖచ్చితంగా. చాలామందికి
సేవకుడికి 2 విషయాలు చెప్తే ఎప్పుడే నేను నీ అవసరత దేవుడికి ఉన్నప్పుడు, అంటే నువ్వు పరిచర్యకు అవసరమయ్యో, లేదా ఏదన్నా పని చేయడానికి అవసరమయ్యో, లేకపోతే దేవుడి పని ఏదన్నా చేయించుకోవడానికి నువ్వు అవసరమైనప్పుడు నీ ఫోన్ పని చేయదు. నీకు దేవుడు అవసరమైనప్పుడు మాత్రం నీ ఫోన్ ఏమైంది? అన్న 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 ఒకసారి ప్రార్థన చేయండి అన్న, అయ్యగారు ఇటు వస్తున్నారా, ఇది రండి రండి రండి. అప్పుడు నీ వ్యవహారాన్ని చూస్తాడు దేవుడు. ఒరే ఇడు మొన్న ఎట్టు నటించాడు, ఇప్పుడు ఎట్టు నటించాడు, కనీసం ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు వీడికి. అసలు ఈడేమి నమ్ముకున్నాడో. చాలామంది మందిరం కట్టేటప్పుడు మీకు తెలియదు, మందిరం కట్టేటప్పుడు వచ్చే అనుభవాలు, బాధలు, కష్టాలు, నిందలు, శ్రమలు ఒక్కటి కాదు, అన్నీ నేను చూసా. అంతేకాదు కన్నీళ్ళు చూసా. దాని విలువ నాకు తెలుసు. మందిరం కోసం రూపాయి జేబులో ఉంచుకొని దాన్ని ఎంత డబ్బు అయితే ఉందో అంత డబ్బును పక్కన పెట్టి ఏమీ తినకుండా అంగలారుస్తూ ప్రభు పరిచర్య చేసిన రోజులు నాకు తెలుసు. మీకు అందుకని చెప్తున్నా, మందిరం ఎవరు పడితే వాడు కట్టలేరు, ప్రభువు ఎన్నుకుంటాడు. అది ప్రారంభించడం, ఓపెన్ చేయడం కూడా మన చేతిలో లేదు. ఆయన ఎవరి చేత ప్రారంభిస్తాడో, ఎవరి చేత ఓపెన్ చేయించుకుంటాడో, ఎవరి చేత ప్రతిష్ఠ జరిగిందో తెలియదు. నాకు డానియల్ ప్రసంగరావు మాట చెప్పాడు. ఏమనంటే, ప్రతిష్ఠ జరిగిన తర్వాత మందిర మహాప్రభావం పెంచబడుతుంది. మందిరంలో దేవుడు దిగి రావడం ప్రారంభిస్తాడు. సేవకుడు ఎప్పుడైతే ఈ మందసం నుంచి బయట అడుగు పెడతాడో దేవుడు దిగి వస్తాడో. ఏ ఆరాధన చేశాడు, కృపమ్మ ఏం పాట పాడింది, షైనమ్మ ఏం పాట పాడింది, ఎవరు యథార్థంగా ఆరాధన చేశారు, ఎవరు యథార్థంగా కూర్చున్నారు. ఒక్కొక్కరికి మందిరంకి వచ్చిన కాడ నుంచి బయట తిరగటం ఎక్కువ. పేరుకి మందిరంలో బైబిల్ పెట్టి బయట తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారు. అసలు వీళ్ళ పేరుకి మాత్రం బైబిల్ మందిరంలో ఉంటుంది. ఊరు ఒక తిరుగుతారు, మందిరం చుట్టుపక్కల పరిసరాల్లో ఉంటారు. అయిపోయింది ప్రార్థన. వీళ్ళు ప్రార్థనకు వచ్చినట్టు కాదు, నువ్వు మందిరం దగ్గర కూర్చొని నీ ప్రణాళికలో నువ్వు ఏడవటం ప్రారంభించాలా. నీకెన్ని ఉన్నా సరే నువ్వు దేవుణ్ణి అడగాల. ఆయన బ్రతుకును మారుస్తాడండి. ఆయన బ్రతుకును మారుస్తాడు. అంతేకాదు, చాలామంది అనుకుంటారు సొలొమోనుకి అంత జ్ఞానం ఉందంటే, నా కుమారుడా సొలొమోన్, నీ జ్ఞానం లేదని నాకు తెలుసు, కానీ యెహోవాకు నేను మాట ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సేవ ప్రారంభ దినాల్లో చాలా కష్టాలు ఉంటాయి. సేవ ప్రారంభ దినాలు ఎవరికి లగ్జరీగా ఉండవు, గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు చూస్తున్న కారు ప్రారంభంలో లేదు. ఇవాళ మీరు చేస్తున్న ఈ లైటింగ్ మందిరం ప్రారంభంలో లేదు. నీ దగ్గర ఏమీ లేనప్పుడే దేవుడు చూసి నీ యథార్థత చూశాడు. ఫస్ట్ నీ యథార్థత చూశాడు, నీ కమిట్మెంట్ చూశాడు. ఇదిగో వాళ్ళు చేస్తున్న ప్రార్థనలో వస్తున్న కన్నీరు చూశాడు, వాళ్ళ కష్టాన్ని చూశాడు, గుప్పెడు బియ్యాన్ని చూశాడు, గంజి మెతుకులు చూశాడు. ఇదిగో ఏది కావాలో దాన్ని దేవుడు చూసి ఇచ్చేయి, ఏది కావాలో అది ఇచ్చేసి. హెచ్చించుకునే సేవకుడు దేవుడు పడగొడతాడు. ఎవరిని మందిరం కట్టేటప్పుడు నేను చాలామందిని ఎరుగుతున్నాను. నువ్వు అవసరమై ఫోన్ చేస్తే నీ ఫోన్కి రెస్పాన్స్ కూడా కాని వాళ్ళని చాలామందిని చూశాను. కొంతమంది నా వల్లే మందిరం కట్టబడిద్దేమో నేను అనుకుంటాను. అప్పుడప్పుడు మందిరం దగ్గరికి వెళ్ళి ఒకటే ప్రార్థన చేస్తాను, ఇవాళ ఎవరిని పంపిస్తావు, కృతజ్ఞత కలిగిన వాళ్ళని ఆమె అని చెప్పు. కృతజ్ఞత లేనోడు కూలిపోతాడు. జాగ్రత్త. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల, 6 రోజుల, 10 రోజుల. మీకు తెలుసా, పాస్టర్ గారు తమ్ముడు అన్న వాళ్ళే కష్టపెడతారండి. ఎక్కడైనా వాళ్ళే ఆహుతైపోతూ ఉంటారు, వాళ్ళే రగిలిపోతూ ఉంటారు, వాళ్ళే అర్పణ అయిపోతూ ఉంటారు, వాళ్ళే మండిపోతూ ఉంటారు, వాళ్ళే శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటారు. అందుకనే అంగలార్చే సేవకులు, అందుకనే ప్రార్థన చేసే సేవకులు, అందుకనే దేవుడి కోసం నిలబడే సేవకులు వృద్ధి అవుతారు. దానికి సీక్రెట్ అదంటే, మందిరం పని ఉందా, ఆ పరిసర ప్రాంతాలకు వచ్చి పని జరుగుతున్నా నువ్వు చేయలేకపోయినా నువ్వు చూస్తా తాగుతూ ఉండాలి. నేను అనుకునేవాడిని, తండ్రి పెద్ద మందిరాలు చూసినప్పుడు ఎట్టన్నా తండ్రి సొలొమోను కొలతలతో ఒక మందిరం కట్టాలి. ఆమె అని చెప్పండి. అది 20 అడుగులు ఎత్తుండాలి, 60 మూరల పొడవు ఉండాలి, 20 మూరల వెడల్పు ఉండాలి. ఆమె అని చెప్పండి. మందిరం కట్టాలి. ఆమేన్. అది ఎవరి కోసం కట్టాలి? దేవుడు ఉండటానికి. అది ఎవరి కోసం కట్టాలి? దేవుడు నివాస స్థలానికి. అది ఎవరి కోసం కట్టాలి? ఇది దేవుడిది, ఇక్కడ నివసించేది దేవుడు.
ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? మందిరం కట్టేటప్పుడు ఏమనిపించింది మీకు? నాకు తెలుసా, మీరు మందిరం కట్టేటప్పుడు చాలా బాధలు వస్తాయి. ఎన్ని బాధలు వస్తాయి అంటే చాలా బాధలు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసండి, మందిరం దగ్గర ఉన్న వ్యక్తి ఎటకారంగా మాట్లాడతారు. అక్కడ ఎవరైనా కూడా వచ్చి చిన్న పని చేసినా ఏందా ఏమనుకున్నావు తెలియదు వాడికి. రెండో విషయం ఏం తెలుసా, మందిరం దగ్గర దేవుడు ఉంటాడు. నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకుడితో ఎటకారం చేయకూడదు. నువ్వు దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని ఎట్టబడితట్టు అనకూడదు. పరిచర్య చేతనైతే చెయ్యి, లేకపోతే అక్కడుండి చూడు. ఆశీర్వాదం కావాలంటే చెయ్యి, అంతే. నీ వల్ల కట్టబడిద్ది అనుకోవడం అసంభవం. సేవకుడు కూడా అనుకుంటే అసంభవమే. కట్టేవాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఎవరు కట్టేది? దేవుడే. నేను ఒక 3-4 డేస్ బ్యాక్ పాపం డానియల్ గారు ఎండలో మిషన్ పెట్టి కట్ చేస్తున్నాడు. ఒకరోజు వచ్చి చూసి, పాపం పరిచర్య చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమనుకుంటారంటే ఫ్రీగా చేస్తున్నాం కదా, అందుకనే నీకు ఆశీర్వాదం లేదు. ఇది చేస్తే నాకు ఆశీర్వాదం ఉంటుంది అని చేస్తే ఆశీర్వాదం ఉండదు. ఇది నేను ఫ్రీగా చేస్తున్నాను కదా, నేను నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, నేను ఫ్రీగా చేస్తున్నాను ఏం అనడానికి లేకుండా నువ్వు ప్రవర్తించావా, నీకు రాదు ప్రతిఫలం. స్టార్టింగ్ నుంచి గన్ను పట్టుకొని ఉంటాడు. మొన్నైతే 6:40 కూడా మన మధ్యలో కొంతమంది ఉన్నారు బ్రదర్స్, చెబితే ఆశీర్వాదం పోద్ది. షుగర్ ఉంది పాపం బ్రదర్కి, పరిస్థితులే సరిగ్గా లేవు. అయినా కొట్టండి గట్టిగా అంటే ఆ పిల్లర్ని కొడతా గజగజలు ఆడుతూ ఉన్నాను. నేను కూడా కొద్దిసేపు పట్టుకున్నదాన్ని. ఎందుకులే అయ్యగారు మీరు వదిలేయమని అనేవాళ్ళు ఉండరు, చేయని ఆయన కూడా. మరే కింద స్టేజ్ నుంచి వస్తాడు సేవకుడు. ఇది ఇయాలతో వచ్చింది కాదు, ఇది ఇప్పుడు వచ్చింది కాదు. ఇది సేవకుడికి చాలా అవమానాలు రావాలా, ప్రతి అవమానం నేను గుణపరచబడాలా. మీరు యెరూషలేములో మందిరం కూలిపోయింది అనగానే ఫస్ట్ మన మందిరాలు కట్టబడే దేవుని మందిరాల కన్నా, మా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా సేవకుడికి అక్కడ చెయ్యి పెట్టి ప్రార్థన చేశాను. ఏడుపులు వాడి దగ్గర. నువ్వు వెళ్ళేలకే నీ తమ్ముడు నీకు ఒక సహాయం అవును అక్క. ఆమె చెప్పండి. తల్లి ఏం ప్రార్థన చేయాలి, కృపమ్మ ఏం ప్రార్థన అమ్మ ఏం ప్రార్థన చేసింది తెలియదు, కానీ ఒక ప్రార్థన చేయాలి. తండ్రి, నా పిల్లలు ఏక మనసుతో సేవ చేయాలి, నా కుటుంబం వృద్ధి అవ్వటానికి నీ సేవే చేయాలి. ఆమె అని చెప్పు. నీ మనసన్నే మోయాలి. ఏం మోయాలి? ఇందాక యాకోబుని మీరు చూస్తే దానికి బేతేల్ అని పేరు పెట్టాడంట. యాకోబు గుణం ఫస్ట్ గుణం ఏందో తెలుసా? అబ్రహాము బేర్షిబా నుంచి బయలుదేరి మోరియా పర్వతాన్ని ఎక్కాడు. ఇసాకును తీసుకొని ఎక్కుతూ ఉన్నప్పుడు ఇసాకు కట్టెలు మోస్తున్నాడు. మీరు యేసయ్యకి ఇసాకు సాదృశ్యం ఏంటంటే, యేసయ్య గొల్గోతా కొండ మీదకి సిలువను మోసాడు. ఇసాకు మోరియా పర్వతం మీదకి అది ఆ పుల్లల మోపుని కట్టెల మోపుని మోసుకుంటూ పోయినట్టు చూస్తాం. ఇప్పుడేందో తెలుసా, ఇప్పుడు ఇదే యాకోబు బేర్షిబా నుంచి హారాను మీదుగా బయలుదేరి ఆయనకు ఒక దర్శనం వచ్చింది. నిద్రపోతూ ఉంటే దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. మీకేమో ప్రత్యక్షం అవుతుంది? అప్పచ్చిలో, మీ చుట్టాలో, సేరలో కొంతమంది చెబుతారు, అన్న రాత్రి తెల్లటి చీర కట్టుకొని నల్లగా మీరు దెయ్యానికి ఒక సింబల్ ఇచ్చేసారు. మీ వర్షంలో దెయ్యానికి ఒక సింబల్, ఒక డ్రెస్సు క్రియేట్ చేసేసుకున్నారు. అది కాదు. బేర్షిబా నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక ఆలోచనతో మొదలై ఆలోచన ఫుల్ఫిల్ చేయడానికి నిలబడ్డాడు. ఆమె చెప్పు. అక్కడంతే ఏలుపులు వాళ్ళ దగ్గర హత్తుకొని డానియల్ గారిని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చేసినప్పుడు దేవుడు అక్కడ ఒక విషయం తెలియజేశాడు. ఏమన్నా తెలుసా? నేను హెచ్చించబోతున్నాను. ఆమె చెప్పండి. లేపేలేక మోకరించిన వ్యక్తి
లేచి కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. భయం పుడుతూ 2 సార్లు ప్రార్థన చేయించుకున్నాడు. అన్న నా పరి కుంగిబాగడదా. దేవుడు దావీదు తర్వాత సొలొమోన్ని ఎన్నుకొని నువ్వే మందిరం కట్టాలి, నువ్వే మందిరాన్ని ఓపెన్ చేయాలి, నువ్వే 20 సంవత్సరాల రాజనగరాన్ని కట్టాలి, నువ్వే 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 అని చెప్పినట్టు దానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడండి. ఆమె అని చెప్పండి. మీరు ఏదైనా మిస్ అవ్వండి, మందిర పని మిస్ అవ్వద్దు. ఎందుకంటే అది ప్రతిష్ఠ దినాన నీ జీవితంలో ఉన్న దరిద్రం అంతా పోతుంది. ఎందుకంటే అక్కడ కట్టబడేది, నింపబడేది దేవుని ఆత్మ. అక్కడ యాజకుడు ఉన్నాడో, సేవకుడు ఉన్నాడో, ఇది ఎవరిది? ఈ స్థలం ఎవరిది? స్థలం ఎవరిది? ఇది ఎవరిది? దేవునిది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే ఆదికాండం 27వ అధ్యాయం 27వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. 16 నుంచి 18 వచనాలు మీరు చదివితే 27వ అధ్యాయం 16 కాదమ్మా, కాదు చూడు. ఆదికాండంలోనే 25వ అధ్యాయం 23వ వచనం. 2 జనములు నీ గర్భంలో కలవు. 25వ అధ్యాయం 23వ వచనం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. కాదు తల్లి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 28వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై నేను వెళ్ళుచున్న ఈ మార్గములో కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. నాకు దేవుడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఏం కోరుకున్నాడు యాకోబు చెప్పండి? మందిరంలో ఇది మహా భయంకరమైన స్థలం అనుకున్నాడా? అన్నాడు. ఇది దేవుని మందిరమే అన్నాడు. పరలోకపు గవిని అన్నాడు. అక్కడికి వెళ్ళి ఏం కోరుకున్నాడు చెప్పు? ఏం కోరుకున్నాడు? ఒక్కసారి చదవండి ఒకసారి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఉంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. ప్రైజ్ ది లార్డ్. కొట్టు సపోర్ట్లు కొట్టు. ఎక్కడ కోరుకున్నాడు తెలుసది? ఎక్కడ కోరుకున్నాడు? ఆ రాయిని ఏమన్నాడు? దేవుని మందిరం అన్నాడు. ఇప్పుడు ఒక రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఇప్పుడు అక్కడేం కోరుకుంటున్నాడు? మరియు నువ్వు నాకు ఇచ్చి 50లో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దశమ భాగాన్ని పరిచయం చేస్తున్న వ్యక్తి రెండవ వాడు యాకోబు. ఒకసారి అబ్రహాం పరిచయం చేసాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆ రాయి నిలబెట్టాడు, దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఇది దేవుని మందిరం అన్నాడు. మందిరానికి పోయి ఏం కోరుకోవాలంటే తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలని చెప్తున్నాడు. మరి ఇది దేవుని మందిరం అంటున్నాడు. ఆ మందిరం దగ్గర మోకరించి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఇచ్చు దానిలో 10వ వంతు నీకు ఇస్తాను. ఆమె చెప్పు. అక్కడ ఒక సెటిల్మెంట్ అయిపోయింది దేవుడికను.
యాకోబుకి. నువ్వు నాకు ఇచ్చావా, నేను నీకు ఇస్తాను. దేవుడు ఇచ్చి చూస్తాడంట. నువ్వు ఇయ్యకపోతే ఆపేస్తాడు, ద్వారాలన్నీ మూసేస్తాడు. నువ్వు ఏదన్నా కథలు చెప్పావా, కథలు నీ వరకే పరిమితం అవుతాయి, సమస్యలు నీ వరకే పరిమితం అవుతాయి, నీ ద్వారాలన్నీ మూసుకుంటూ వస్తాడు దేవుడు. అందుకని మందిరంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరం ప్రాంతానికి వచ్చినప్పుడంట గోడ తాకి కోరుకున్నా, స్థలాన్ని తాకి కోరుకున్నా, దేనినన్నా తాకి కోరుకున్నా అక్కడేమైందంటే దేవుని మహిమ ప్రసన్నత ఉంటుంది. ఆమేన్ చెప్పండి. అంతేకాదు సొలొమోను అంటాడు, సొలొమోనుకి దావీదు ఒక ఆజ్ఞ ఇచ్చి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి. నేను ముగిస్తాను వాక్యాన్ని. చూడండి, నేను నా కష్ట స్థితిలో ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని 10 కోట్ల మణుగుల వెండి తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడి ఇనుమును సమకూర్చి ఉన్నాను. రాణులను కూర్చి ఉంచి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక. మరియు పని చేయదగిన విస్తారమైన శిల్పకారులను చేయగలిగితే విస్తారమైన శిల్పకారులను కాసే పనివారును వడ్రవారును ఏ విధమైన పన్నైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఎత్తడియు ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. కొట్టు సభలు కొట్టు. మీకు అద్భుతం ఏంటంటే మీ పర్సనల్ మీకు కావలసిన వాటికి చాలా ఉంటాయి. లగ్జరీగా ఉండటానికి లగ్జరీగా కావాల్సినవి నీకు అన్ని లిస్టుతో సహా ఉంటాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చేలకే లగ్జరీని దేవుడు కోరుకోవాలని చూపించును. ఇది చాలే, ఇది ఉంటే చాలే. ఎప్పుడు దేవుని మందిర విషయంలో ఏదనుకోవాలంటే నువ్వు పని పూనుకో. అసలు నువ్వేం చేయాలి? నువ్వు పూనుకో. యెహోవా నీకు తోడై ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నాకు తెలిసి డానియల్ ప్రసంగ్ గారి మందిరం కట్టడమే కాదు, ఆ ఎల్ షదై మినిస్ట్రీలో మందిరాలు కట్టబడతాయి. ఎందుకంటే ప్రార్థన ఉద్యమం రగులుతుంది, ప్రపంచ దేశాలను రగిలించింది. ఇక్కడ కట్టబడతాయి. ఇదేందన్నా వాళ్ళేనా కట్టేది, నేను కట్టలేనని మనం బెవలా అనుకుంటే నువ్వు కూడా కడతావు. దేవుడు ఏర్పాటు చేస్తాడంతే. అయితే పరిచర్యని తాత్కాలికంగా చేయకూడదు, నీ సౌకర్యవంతంగా చేయకూడదు, నీకు నచ్చినట్టు చేయకూడదు, నీ చుట్టాల కోసం బంధువుల కోసం వదిలేయకూడదు. నీ పనులు పక్కన పెట్టి దేవుడు పనినే పట్టుకొని తిరిగేవాడు ఎవడన్నా ఉంటే వాడికి దేవుడు పని చేస్తాడు. ఆమేన్ చెప్పు. అలా మొత్తం వదిలే. ఇవాళ ఏందో తెలుసా, మందిరానికి రావడానికి ఫంక్షన్ ఉన్నారా, మందిరంలో పరిచర్య చేయాలంటే అసలు ఆ టైంలో నిన్ను చూడాలబ్బా. అసలు ఆ టైంలో నిన్ను చూస్తే అసలు నీ సాగింపుడు, నీ వ్యవహారం అవన్నీ కథలుగా ఉంటాయి వాడి చుట్టూ, ఆమె చుట్టూ. ఏంటంటే నేను పరిచర్య చేయకపోతే ఆగిపోద్దేమోనని. నీలాంటి వాళ్ళు లక్షల మందిని లేపుతాడు. అర్థమైందా? నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కొత్త వాళ్ళని దేవుడు సృష్టిస్తాడు. మొదటి వారు కడపటి వారు అవుతారంట. కడపటి వారు బాప్తిజం తీసుకున్న కొత్తలో అసలు ఒంగోని సీపిరి పట్టుకొని ఉడుకుతూ ఉంటారు. నేను వాళ్ళని చూసినప్పుడు అనుకుంటా 6 నెలలకి ఏమైతే తెలుసా, సీపిరి పక్కన ఉంటుంది. ఇక లైఫ్ స్టైల్ మారిపోద్ది. ఏంటంట, ఇక 1 ఇయర్కి దగ్గరకు వచ్చేస్తారు. నేను బయట చూశాను, ఏం బాగోలేదు, వాడట్టా ఈడట్టా నాకు అసలు నచ్చట్లేదని. నీకు నచ్చడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంది మందిరం నీకు నచ్చే వాళ్ళని పంపిస్తే నువ్వు చేసేది ఏంద్ర పరిచర్య? నచ్చని వాళ్ళ మధ్య నువ్వు చేయాలి, పడని వాళ్ళ మధ్య నువ్వు చేయాలి, సఖ్యత లేని వాళ్ళ మధ్య నువ్వు చేయాలి, పాపంలో ఉన్న వాళ్ళ మధ్య నువ్వు చేయాలి, పరిశుద్ధులుగా నువ్వు మార్చాలి. ఆమేన్ చెప్పు.
ఎవరు చేద్దాం? ప్రభు 10 మంది మంచోళ్ళని పంపించు, ఈ మంచోళ్ళని నా పక్క నుంచి వాళ్ళని నువ్వు మార్చేదాన్ని. వాళ్ళు ఆల్రెడీ మంచోళ్ళే. నీ దగ్గరకు వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, ఇది మహాభయంకరమైన స్థలం. ఈ భయంకరమైన స్థలానికి చాలామంది వస్తారు, చాలామంది వెళ్తారు. వాళ్ళందరిని పరిశుద్ధులుగా మార్చడం కోసం నువ్వు ఈ ఆత్మను దేవుడికి అప్పగించాలా, నీ దగ్గర ఉంచుకోకూడదు. నువ్వు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ పరిశుద్ధులుగా దేవుడు మారుస్తాడు. మందిరం స్థితి అది. చాలామందిని చూస్తా బయట, మా చర్చిలో బయట రోడ్ల మీద చాలామంది ఉంటారు, చెట్ల కింద చాలామంది ఉంటారు, ఆ పక్కన రేకుల చెట్టు కింద చాలామంది ఉంటారు, ఆటోల్లో చాలామంది ఉంటారు. ఒక్కొక్కరు అసలు బయట ఏం పని చేయరు, వాక్యం వినకుండా ఇక్కడ చూస్తారు. ఇట్టనే కొంతమంది చూస్తారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఊరికే నాకు తెలుసు, వాడు అటు ఇటు తిరుగుతున్నప్పుడే వీడేదో దారి తప్పాడు. కూర్చొని క్రమం తప్పకుండా వాక్యం రాసుకుంటావే, దేవుడు వాక్యానికి లోబడతావే, మందిరం యొక్క ప్రభావంతో తేజస్సుతో నింపబడిన ఈ ప్రాంతంలో భయంకరమైన స్థలంలో, భయంకరమైన దాంట్లో యాకోబు బేతేలును కనుక్కున్నప్పుడు, యాకోబు మందిరాన్ని కనుక్కున్నప్పుడు, యాకోబు రాయినే మందిరం అన్నప్పుడు, యాకోబు రాయి దగ్గర ప్రతిష్ఠ నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడు, యాకోబు నూనె పోసినప్పుడు, యాకోబు ఆశీర్వాదాన్ని రప్పించినప్పుడు నువ్వెందుకు రప్పించవు? ఆమె ఎందుకంటే నీ ఆలోచనలు మారిపోయినాయి. కొన్నాళ్ళకి నీ స్టేజ్ మారిపోయింది, కొన్నాళ్ళకి నీ పరిస్థితి మారిపోయింది, కొన్నాళ్ళకి నీ విలువలు మారిపోతాయి, కొన్నాళ్ళకి అసలు వచ్చాడా ఏందంట. కొంతమందిని సేవకుడు మరీ చెబుతాడు, అయ్యా నువ్వు పొంగని ఫోన్ చేయాలి, ఈయనేదో విఐపి ప్రధానమంత్రి అని కాదు, చెప్పిన మాట అంతవరకు పాటిస్తున్నాడు. ఎలిజిబులా కాదా? అసలు ఎలా ఉన్నాడు? గర్వం ఉండవాడు ఫోన్ చేయడం. యాజకుడే చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, చెప్తాను నేను చాలామందిని చూస్తా, అయ్యా మీరు పొంగనే ఫోన్ చేయండి. సేవకుడికి చెరక్క మాట చెప్పడం, లేకపోతే నువ్వు ప్రధానమంత్రి సహోదరుడు అని నీకు ఆ మాట చెప్పడం, లేకపోతే నువ్వే పెద్దోడు అని చెప్పండి. నీకు నువ్వు పాటించావా లేదా? ఆమె ఎందుకంటే మందిరం నుంచి పోయేవాడు మహిమను తీసుకొని పోవాలి, ఇంటిని పరిశుద్ధతతో నింపుకోవాలి, కట్టుకోవాలా? ఆమె చెప్పండి. కట్టుకుంటే కట్టడాలు మారుతాయి, కట్టుకుంటే అందాలు వస్తాయి, చెక్కుకుంటే పరిస్థితులు మార్చుకోవచ్చు, నువ్వు నిలబడితే దేవుణ్ణి పట్టుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని లక్షల మరుగులు, ఇన్ని లక్షల కోట్ల 10,000 కోట్ల ఇవన్నిటిని సమకూర్చి ఏం చేశాడు తెలుసా? సొలొమోను షేబా దేశపు రాణికి తెలిసేటట్టు ఒక మందిరాన్ని కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మొన్న వచ్చి చూసా, ఫస్ట్లో చూసా, ఇదంతా చూసినప్పుడు నేను అనుకునేవాడిని, ఒక మందిరం ప్రయాస కోసం సేవకుడు చాలా బాధపడతాడండి, చాలా బాధపడతాడు. మందిరం ఊరికి నేను కట్టబడదు. మందిరం కట్టబడేటప్పుడు ఉన్న రూపాయి ఖర్చు అయిపోయి, ఒక్కోసారి సర్దుకోండిరా, ఒక్కోసారి చేయండిరా, ఒక్కోసారి అట్టుండండిరా, ఒక్కోసారి ఎట్టుండండిరా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ డబ్బుతో పాటు అన్నీ ఖర్చు అయిపోతారు. ఆమె చెప్పండి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ అద్భుతం చేసే సొలొమోను మొట్టమొదటిగా ఎప్పుడు శంకుస్థాపన చేశాడో, ప్రతిష్ఠ చేశాడో రాయబడి ఉంది. ఇంకా మీరు మందిరం జోలికి వస్తే, మందిరం దగ్గర ఏం మాట్లాడకూడదు, మందిరం చుట్టుపక్కల ఏం మాట్లాడకూడదు, ప్రజలు ఎట్లా అన్నా ఉన్న నీకు అనవసరం, దేవుడు చూస్తాడు. ఆమె చెప్పండి. ఇక్కడ ఎవరున్నారు? ఉంటే చూపి అని అంటారు మీరు. నేను ఎన్నోసార్లు తిట్టా, నాకేం కాలే మందిరం దగ్గర. నేను ఎన్నోసార్లు అన్నా, నాకేం కాలే. పాస్టింగ్ కూడా తిట్టా, ఏం కాలేదంటారు. అది మొత్తం బుక్లో నోట్ అవుతుంది. పనిష్మెంట్ ఒకసారి ఎవరు, జడ్జిమెంట్ ఒకసారి రాదు, తీర్పు ఒకసారి ఉండదు. మీకు తెలుసా జడ్జి గారు ఏం చేస్తారు? వాదనలు, ప్రతివాదనలు ఏంటి? ఫస్ట్ లాయర్లు లభిస్తారు, అన్నీ చెప్తారు, అయిపోయిన తర్వాత సాక్షులు వస్తారు, ఫిర్యాదుదారుడు, ప్రత్యర్థి అందరూ వస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఏమైంది?
జడ్జిమెంట్ వస్తుంది. ఏసై దగ్గర కూడా అంతే. నువ్వు అన్నంగానే, నువ్వు సాగించుకోగానే, నువ్వు అట్లా ఉండగానే, నీ పరిస్థితి ఏదన్నా ఉండగానే దేవుడు జడ్జిమెంట్ ఇవ్వడం. ఇంకొక అద్భుతం చెప్తా నేను, నీకు దేవుడు ఒక అవకాశం ఇచ్చినట్టు మందిరం కట్టడానికి. అర్థమవుతుందా? మందిరం కట్టడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు. మందిరం ఎవరు కడతారో తెలుసా? నేను పెంట అనుకున్న వాళ్ళు మందిరం కడతారు, నేను తక్కువ వాడిని అనుకున్నవాడు మందిరం కడతాడు. నా వల్ల ఏది కాదు, నువ్వు వెలిగించబడాలి అనుకున్న వాళ్ళు ఆ మందిరం జోలికి వెళ్తారు. దావీదును కూడా ఎన్నుకోలే దేవుని, రే నీ హస్తాలు బాగోలేదు, నీ కుమారుడైన సొలొమోనుని పిలువు. ఆమె మీకు తెలుసా, ఈ మందిరం కోసం చాలాసార్లు కన్నీళ్ళు విడిచుంటారు, కన్నీరు కార్చి ఉంటారు. స్థలం ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు. మీకు యథార్థమైన సేవకుడికి ఎంత కష్టం అంటే మందిరం కట్టడం అంత కష్టం. కానీ కట్టిన తర్వాత దాని మహిమను దేవుడు పెంచుతాడు, దాన్ని ప్రసన్నతను దేవుడు పెంచుతాడు, దాని తేజస్సుని దేవుడు పెంచుతాడు. ఈ మందిరం రావెలకు పరిచయం అవుతుంది, ఈ మందిరం చుట్టుపక్కల ప్రాంతాలకు పరిచయం అవుతుంది. నాకు తెలిసి మీరు బయట కూడా చైర్స్ ఏర్పాటు చేసుకోవాలి, చుట్టుపక్కల కూడా కూర్చున్న పరిస్థితి వచ్చింది, టెంటులు వేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎట్టొస్తారంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నుంచి దేవుడు పంపిస్తాడు, మందిరాన్ని దేవుడు నింపుతాడు. కొట్టు సభలు కొట్టు. చాలా సంవత్సరాల క్రితం ఒక అతను మోసం చేశాడు. వాడు మోసం చేసిన ఒక మంచి మాట చెప్పాడు, మందిరాన్ని ఎప్పుడైనా సరే ఎంత ఉందో అంత పెంచాలి. కన్ను చూపు మేరలో కట్టిన డాక్టర్ పాలెంచం అంటాడు, దాన్ని నింపువాడు దేవుడు. ఆమె చెప్పండి. భక్సింగ్ గారు అంటాడు, మందిరాన్ని నువ్వు విస్తరింపజేయటం నీ వల్ల కాదు, కానీ విస్తరించి కట్టిన మందిరంలో జనంతో దేవుడు నింపగలడు. ఆమె చెప్పండి. ఎప్పుడన్నా నీ చర్చికి జనం ఎక్కువ రావాలంటే సీక్రెట్ ఏందో తెలుసా? ఎప్పుడైనా మోకాళ్ళతో చర్చిలో తిరిగావా? ఎప్పుడన్నా మోకాళ్ళతో ప్రార్థన చేసావా? ఎప్పుడైనా మందిరం పట్టుకుంటూ జనం రావాలని కోరుకున్నావా? ఎప్పుడైనా స్థుతుల ధ్వనుల మధ్య నువ్వు హెచ్చించబడాలి, నువ్వు గణపరచబడాలి, ఈ మందిర ప్రభావం తెలియబడాలని ఎప్పుడైనా కోరుకున్నావా? మందిరం అంతా ఎప్పుడైనా తిరిగావా? పాపం అమ్మ కృపమ్మ గారు డాక్టర్ గారితో ఒక మాట అడిగారు, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మోకరించా. డాక్టర్ గారితో ఎవరన్నా ఏం చేస్తారు? ఆపరేషన్ బాగా చేస్తారా, లేకపోతే ఎన్ని రోజులు పట్టిద్ది ఇవన్నీ అడుగుతారు. అవి అడగట్లా, నేను మోకరించడానికి ఎన్ని రోజులు పట్టిద్ది, నేను మోకరించడానికి ఎన్ని రోజులు పట్టిద్ది, అది చాలంటే నువ్వు డిగ్రీలు థియాలజీలు చదవాల్సిన అవసరం లేదు, నువ్వు గొప్పగా చదవాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రశ్న, జీవితంలో ఆశీర్వాదం ఉందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మాట ఏమంటుందో తెలుసా? ఇదిగో నేను మోకరించడానికి వీలవుతుందా? ఒక్కొక్కరు పరిచర్య కొంచెం ఎక్కువ చేశారనుకో, వీళ్ళ ఆలోచన ఎట్టుండేదో తెలుసా? అసలు నేను ఒక్కనే ఉంటా ఏందనుకున్నావు అని. పరిచర్య దేవుడిది. ఆమె చెప్పండి. పరిచర్య దేవుడిది. అకుల ప్రిస్కిల్లాని ఇదిగో నా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాడు అంటాడు పౌలు. ఆమె చెప్పండి. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించింది. ఎందుకంటే 3.5 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు, ఏం మాత్రం మాట్లాడలేదు, డేరాలు కుడుతూ ఉన్నారు, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఇదిగో వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు, పెంచుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. పరిచర్య చేయడానికి కొన్ని దినాలు అకుల ప్రిస్కిల్లా ఇంట్లో పౌలు తలదాచుకున్నప్పుడు పౌలు పరిస్థితి ఏందో తెలుసా? ఎన్ని సంఘాలు కట్టాడో తెలుసండి. ఇవాళ నువ్వు వెనకబడిపోవడానికి కారణం ఏందో తెలుసా? నువ్వు రగిలించబడకపోవడానికి కారణం ఏందో తెలుసా? ప్రార్థన లేకపోవటం. పరిస్థితులు మార్చే దేవుడు ఉన్నాడని మర్చిపోవటం, నీ స్థితిని బట్టి నువ్వు తక్కువైపోవటం కాదా? నీకు ఇచ్చిన చోట మంట పుట్టించే సేవకులు లెగవాలా? ఆమెన్ చెప్పు. దేవుడు నీకు ఇచ్చిన మందిరంలో దేవుని అగ్నిని పుట్టించాలా? మోషేకి మండుతున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడాడు, నువ్వు కూడా మండాలరా అందని అర్థం.
నువ్వు కూడా మండాలా. మండుతున్న పదిలో నుంచి మోషేతో మాట్లాడాడు, ఇదిగో నేను నీకు తోడై ఉంటా. ఆమె చెప్పండి. సొలొమోనుతో దేవుడు చెప్పాడు. అందుకని నీకు ఏది వచ్చినా సరే మందిరం పని ఉందా, మందిరం పని ఉంటే ఆపేయ్. ఎందుకంటే దీని ద్వారా వచ్చే ఆశీర్వాదం లక్షల కోట్ల రెట్లు పెట్టి నువ్వు డబ్బులు పెట్టి కొన్నారా అని ఆశీర్వాదం, మనుషులు ఎవరు ఇయ్యలేని ఆశీర్వాదం, పనుల ద్వారా ఆటి ద్వారా వీటి ద్వారా రాని ఆశీర్వాదం. మందిరంలో పరిచర్య చేసిన, మందిర నిర్మాణం కట్టుబడిలో నువ్వు ఉన్నా, కష్టంలో నువ్వు పాలు పంచుకున్నా ప్రభువు నేను ఖచ్చితంగా చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఈ మందిరం కట్టబట్టడానికి చాలా పెద్ద సాక్ష్యాలు ఉన్నాయి. ప్రభువే ఈ కుటుంబాలను బిడ్డలను దేవుడు దీవించును గాక. కారణం ఏంటంటే పరిచర్య విస్తరిస్తుందంటే ఇక్కడ నువ్వు తక్కువ కాదు, నువ్వు చాలా ఎక్కువ. ఆమె మా నాన్న ఒక మాట చెప్పేవాడు అనమాట, బిడ్డ తక్కువ చేశారా దేవుడు నిన్ను ఎక్కువ చేస్తాడు. తక్కువ చేసేవాళ్ళు నీకు కావాలి, దేవుడు ఎక్కువ చేయటానికి. ఆమె నిన్ను తక్కువ చేసేవాళ్ళు ఉంటే దేవుడు ఏం చేస్తాడు, ఎక్కువ చేస్తాడు. అంతే. ప్రభు ఈ పరిచర్యలో నుంచి కార్చిన ప్రతి కన్నీటిని దేవుడు విలువ కట్టును గాక. ఆమె చెప్పండి. ద్వారాలు తెరవబడును గాక. త్వరలో ఇంకొక మందిరం ప్రతిష్ట జరుగును గాక. ఊహించిన అద్భుతం జరుగును గాక. అద్భుతం ఏందో తెలుసా, ఆ మందిరం కూడా సుందరంగా ఉండాలి. ఆమె చెప్పండి. అందుకని ఆ కట్టబడే మందిరం దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ చూసారు, అంతా అనుకోవాలి, అబ్బా ఏముంది. నాకు డానియల్ ప్రసంగ్ గారు ఒక విషయం అర్థం కాదు. ఎక్కడికి పోయినా సరే ఈ బ్లూ, ఈ బ్యానర్లో, ఈ బ్యాక్గ్రౌండ్లో బ్లూని ఇష్టపడేవాళ్ళు అధికారంతో కూడిన ఆజ్ఞ చేయగలరు. ఆమె దాన్ని ఇష్టపడే వాళ్ళ లక్షణం ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళ అధికారం వాళ్ళ చేతిలో ఉండిపోయింది. ప్రైజ్ ది లార్డ్. నేను ఎక్కడికన్నా పోను ఇదే చూస్తా. ఫస్ట్ రాగానే బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రేమలు ఎక్కడ చేపిస్తాడో తెలియదు, ఎంత కష్టపడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఒక్కోసారి నేను అనుకుంటాను, ఎక్కడ పోయినా ప్రేమలు కనపడితే, ఎక్కడ పోయినా డిజైన్ కనపడింది. ఆయన అడిగా క్యాలెండర్లో పోస్టర్స్ చేసే ఆయన అంటాడు, అన్న నీకు తెలియదు డానీ గురించి, అసలు ఎన్ని కొట్టాలే బ్యానర్లో, ఎన్ని చేసి ఉంటారో నాకే తెలియదు, లెక్కలే. నువ్వేందు ఒక బ్యానర్ కూడా వేయించవాలి. చూడండి, రాజ్యాధికారం కలిగినటువంటి నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువే బలపరచును గాక. ఒకప్పుడు కన్నీరు కార్చాడు, ఏడ్చాడు, మా నాన్నగారు చనిపోతే నా వల్ల అవుతుందా కాదా, ఈ పరిచర్య చేయగలుగుతానా లేదా, ఇది అవుతుందా లేదని నువ్వే చేయాలి. నాకు ఇది పాటపడారు, నువ్వే కావాలి యేసయ్యా. చూడండి, ప్రాణం పోయేంతవరకు మనుషులు నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకో. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడైనా సరే సేవకులు ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ పిల్లల్ని కొన్నాళ్ళు ఆ టచ్లోకి అట్లా వచ్చేస్తారు. ఎందుకంటే పరిచర్య ఎక్కడ కూడా ఆగిపోకూడదు. ఎందుకంటే రగిలించే దేవుడు మన పక్షాన ఉన్నాడు, లక్షల కొలది బలాన్ని సమకూరిస్తాడు. రేపు ప్రతిష్ట కూడా విస్తారంగా జనాన్ని సమకూరిస్తాడు. డోంట్ వరీ, అద్భుతంగా జరిగితే. ఎందుకంటే నువ్వు చూడు, ప్రభువే సహాయం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇది ఏ మందిరం? దేవుని మందిరం. మీకు మందిరం గురించి ఇంకా చాలా ఉంది నా దగ్గర, కానీ టైం లేదు. ప్రభు చిత్తంలో మందిరం అంటే ఏందో నీకు తెలిస్తే దాన్ని ఎట్ట కట్టాలో ప్రభు కట్టించుకుంటాడు. నువ్వు పనికి పూనుకో, దేవుడు పని ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించండి 2 నిమిషాలు. ఇంకా ఎక్కడ ఎవరైనా మందిరం కట్టాలి, పెద్ద మందిరం అనుకున్న వాళ్ళు కోరుకోండి, ప్రభు నీ చేత కట్టించునుగాక. ప్రార్థించి కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ మందిరంలో కోరుకుంటా ఉన్నాను, మందిరం కట్టబడాలయ్యా.